రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఈ నెల 8వ తేదీన గణేశన్ ఇంట్లో జారిపడగా తలకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో గణేశన్ ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. జమ్మూ కాశ్మీర్ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 65కి చేరుకుంది. మరో 100 మందికి గాయాలైనట్లు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. గల్లంతైన వారి కోసం రెండో రోజు ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ప్రధాని మోదీ తనకి ఫోన్ చేసి పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు చెప్పారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనా సమయంలో అక్కడ దాదాపు 1200 మంది ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కిష్త్వాడ్ లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేయడంతో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు వెళ్లడం లేదని అధికారులు వెల్లడించారు. దీంతో సహాయక బృందాలు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాయన్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో పాటు దాదాపు 300 మంది సైనిక బృందం రెస్క్యూ ఆపరేషన్ లో నిమగ్నమైంది. ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల్లో 21 మందిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఆకస్మిక వరదల కారణంగా మచైల్ మాతాదేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు బలయ్యారు. ఒక్కసారిగా వచ్చి పడిన ఆకస్మిక వరదతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు. పలు భవనాలు, దుకాణాలు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచైల్ మాతాదేవి యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బార్డ్వాన్ సిటీలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే 10 మంది మృతి చెందగా మరో 35 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 2 మహిళలు, 8 మంది పురుషులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారంతా బీహార్ రాష్ట్రంలోని చంపారణ్ జిల్లా మోటిహారీ ప్రాంతానికి చెందిన వారిని వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం బాఖారంలోని ఓ ఫామ్ హౌస్ లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్ హౌస్ లో ఉగంగా, కెన్యాతో పాటు మరో 2 ఆఫ్రికన్ దేశాలకు చెందిన
51 మందిని గుర్తించారు. అక్కడ జరిగిన పార్టీలో డ్రగ్స్, గంజాయి వాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో సోదాలు నిర్వహించిన వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఉగాండాకు చెందిన మమాజ్ అనే మహిళ పుట్టినరోజు పార్టీ నిర్వహించిందని, వీసా గడువు ముగిసినప్పటికీ ఆమె ఇక్కడే అక్రమంగా నివసిస్తుందని చెప్పారు. సోదాలలో 65 బీర్లు, 20 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇమిగ్రేషన్ అధికారులను పిలిపించి వీసాలు సరైనవో కాదోనని తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. పట్టుబడిన 51 మందిలో 12 మంది విద్యార్థులు ఉన్నారని, ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు పూర్తయిన తర్వాత డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తామని డీసీపీ వెల్లడించారు.